నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ, నీటి సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాలు కమిటీలు ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెటింగ్ చట్ట ప్రకారము 1966 యొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్ గా కమిటీ మెంబర్ గా నియమింపబడిన నేను సహకార వ్యవసాయ సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ, నిష్కపటం శాఖ మంత్రి బ్యాంకుల ద్వారా డబ్బు చెల్లించిన ప్రభుత్వం సంవత్సరం ఈ 6 మాసాల్లో చేసినటువంటి 22,95,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులకు విడుదల చేసినటువంటి మొత్తం 5,443 కోట్ల 12 లక్షల రూపాయలని రైతాంగానికి విడుదల చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇందుకే రైతు పక్షపాత ప్రభుత్వం అంటే రైతు మార్కెట్ కమిటీకి సభ్యులను వేశాం, చైర్మన్లను పెట్టాం. ఇవాళ మీ అందరి బాధ్యత ఇప్పటి వరకు సంవత్సరం 4 నెలల వరకు ఈ నియోజకవర్గంలో మీ ప్రతినిధిగా ఒక్క రామనారాయణ రెడ్డి మాత్రమే పనిచేశాడు. ఇవాళ మీరందరూ రాబోయేటువంటి 4 సంవత్సరాల కాలం మీరు పనిచేస్తే మీ అడుగులో అడుగు వేస్తూ నేను కూడా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనం అందరం సమన్వయం చేసుకుంటేనే రైతాంగానికి, గ్రామీణాభివృద్ధికి, గ్రామ స్వరాజ్యానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక కొత్త రకాల వ్యవసాయ విధానాలు వచ్చాయి, కొత్త రకాల